నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విధి నిర్వహణలో ఉన్న టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబుపై చర్య తీసుకోవాలని తునిలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. తుని టీవీ9 రిపోర్టర్ నానాజీ, సీనియర్ జర్నలిస్ట్ పసగడుల రాంబాబు సారథ్యంలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం తహసీల్దార్ ప్రసాద్, పట్టణ సీఐ గీతా రామకృష్ణకు జర్నలిస్టులు వినతిపత్రాలు సమర్పించారు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు దాడి చేయడం పట్ల జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి తీవ్రంగా గాయపడిన టీవీ9 జర్నలిస్టుకు న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తుని ప్రెస్ క్లబ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు జరిగినప్పుడు మనందరం కూడా ఐక్యతగా ఉండి ప్రభుత్వానికి సరైన దీంట్లో సమాధానం చెప్తే మన మీద ఎటువంటి దాడులు జరిగినా దాని మీద తక్షణమే చర్య తీసుకునేలాగా ఉండాలని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాపై ఎవరైనా సరే న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళపై తప్పుడుగా ప్రవర్తించి ఇలాగా కర్రలతోనవని లోగోలతోనవని ఇలా దాడి చేయడం అనేది చాలా అవమానించడం. ఇలాంటి దాడి చేసిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి సరైన న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఇది చేస్తున్నాం. అదే విలేకరులపై మీడియాపై దాడి చేసిన వాళ్ళపై సరైన చర్యలు తీసుకోవాలని, దీనికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అవని ఇంకొకరు ఎవరవని సరైన చట్టం తీసుకొస్తానని చెప్పి మనకి గతంలో ప్రభుత్వంపై ఉన్నప్పుడు మనకి ఒక హామీ ఇచ్చారు. దీన్ని తక్షణమే ఈ హామీని నెరవేర్చుకుని విలేకరులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ది తుని ప్రెస్ క్లబ్ తరపున మేము నిరసన తెలియపరుస్తూ ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు రాజకీయ పక్షాలు అయితేనేముండే, మరోవైపు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు అయితే ఉండే జర్నలిస్టులను వ్యంగ్యంగా మాట్లాడడం, అదే పందాలో జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది అత్యంత హేయమైన చర్యలు. ఇది ఫోర్త్ ఎస్టేట్ను అవమానించినట్టుగానే జర్నలిస్టులు అందరూ భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో గత 2 రోజుల క్రితం సెలబ్రిటీ సినీ నటుడు మోహన్ బాబు గారు టీవీ9 రిపోర్టర్ అయిన రంజిత్ గారిని అత్యంత గగ్గురుపరిచే విధంగా అతను లోగో ఏ లోగోతో అతను మైకి పెట్టినప్పుడు అతని యొక్క సాధక బాధలు చెప్పుకొని, లేకపోతే అతనికి ఉత్సాహ విషయాలు చెప్పుకొని జీవితంలో ఎదుక్కొచ్చాడో అటువంటి మీడియా లోగో తీసుకొని జర్నలిస్టులపై దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటి విషయంలో ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.